జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ పరిధిలో పారిశుధ్య కార్మికుల స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కోనపాముల విఘ్నేష్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేష్ మాట్లాడుతూ గతంలో మాదిరిగా ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, విధి నిర్వహణకు కావాల్సిన సామగ్రిని ఇవ్వాలని, జనాభా దృష్ట్యా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ఎప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం దక్కలేదని అన్నారు. ఎప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుంచే వసంతరావు, కంతేటి వెంకట్రావు, నిమ్మల సుబ్బారావు, అయినాల ముచ్చారావు, దోసూరి నాగరాజు, బొక్క శ్రీనివాస్, కొత్తూరి నాగేశ్వరరావు, పితాని సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి జంగారెడ్డిగూడెం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మరి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మరి ధర్నా చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఏదైతే చిన్నగా ఉన్నాయో స్థానిక సమస్యలు ఉన్నాయో, ఒకటి మరి గతంలో మరి మాకు ప్రతి నెల 5వ తారీఖున జీతాలు చెల్లించేవారు. మరి ఈ రోజున మే నెల జీతం మినహాయిస్తే ప్రతి నెల కూడా మాకు మరి 10వ తారీఖు దాటిన తర్వాత 20వ తారీఖు దాటిన తర్వాత జీతాలు పడుతున్నాయి. అలాగే మౌలిక సదుపాయాలు ఉన్నాయంటే మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం కానివ్వండి, మరి మరొక ఏ సంక్షేమ పథకం అమలు చేసినప్పటికీ కూడా కేవలం మున్సిపల్ కార్మికుల్లో కేవలం పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే మరి వర్తింపజేసేటట్టు చేస్తున్నారు. అయితే ఏదైతే ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళకు వర్తించేటట్లు చేయట్లేదు. మరి ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నటువంటి అందరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అలాగే ఏదైతే మరి స్థానికంగా ఉన్నటువంటి మాకు ఈ పుష్ కార్డులు కానీ వాహనాలు కానీ రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయించాలని, అలాగే జంగారెడ్డిగూడెం పట్టణ జనాభాను మరి దృష్టిలో పెట్టుకొని పిహెచ్ మరియు నాన్ పిహెచ్ కార్మికులు మరి కొత్తగా నియామకాలు చేపట్టాలని, అలాగే మరి ఏదైతే జంగారెడ్డిగూడెంలో మరి కొంతమంది స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్యం కానీ ఇంజనీరింగ్ కార్మికులు కానీ ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని టెక్నికల్ కోర్సుగా మరి తీసుకొని వాళ్ళకి స్కిల్ వేతనాలు ఇవ్వాలని మరి మేము కోరుచున్నాము. అలాగే ఓ పక్కన కరోనా కేసులు మరి వస్తున్నప్పటికీ కూడా మరి ఈ రోజుకి మరి ఇంకా మౌలిక సదుపాయాలు మేము పూర్తి స్థాయిలో పొందలేనటువంటి పరిస్థితి. దయచేసి ఎప్పటికైనా కానీ స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కరించమని మేము కమిషనర్ గారిని అలాగే చైర్పర్సన్ గారిని ఈ యొక్క ధర్నా ద్వారా కోరుకుంటున్నాము.